గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 4లో బుధుడు, 7లో గురువు, 5లో శుక్రుడు, తృతీయంలో రాహువు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉన్నది. ఆశించిన ఫలితాలు వ్యాపారపరంగా లాభాన్ని ఇస్తాయి. వ్యాపారంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. అందుకు అవసరమైన సాధన కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో పెద్దల్ని ఆకర్షిస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమాజానికి మీ వల్ల మేలు కలుగుతుంది. శ్రేయప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోండి. దగ్గర వారితో సంక్షిప్తంగా మాట్లాడటం, సున్నితంగా వ్యవహరించడం, లోతుగా వెళ్ళకపోవడం మంచిది. గంభీరంగా వ్యవహరించడం, ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఎటువంటి అపోహలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క మనోభావాలని జాగ్రత్తగా తెలియపరచండి. ఆశించిన ఫలితాలు వారాంతంలో సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారి నామాన్ని స్మరించండి. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.